లైఫ్లో ఎప్పుడు ఏం చేయను అని అవతల వాడిని అడక్కు. నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. జీవితం ఎప్పుడూ కూడా నీకు విజయాలనివ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. అవకాశాన్ని విజయంగా మార్చుకునే శక్తి మాత్రం నీ చేతులకు ఉంటుంది. గుర్తించుకో మిత్రమా, పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు, కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు నోరి దత్తాత్రేయుడు. క్యాన్సర్ స్పెషలిస్ట్, ఎన్ఆర్ఐ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. మన 2 తెలుగు రాష్ట్రాలకు క్యాన్సర్ సంబంధించిన సలహాదారు. ఇతను మన భారతదేశానికి విచ్చేసిన సందర్భంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఆరోగ్య శాఖ మంత్రులతోనే మీటింగ్ పెట్టి ఫ్యూచర్లో క్యాన్సర్ జబ్బులు బాగా రాబోతున్నాయి, ప్రతి 100 కిలోమీటర్లకు ఒక స్క్రీనింగ్ సెంటర్ అండ్ క్యాన్సర్ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టాలి అని వాళ్ళకు సలహా ఇచ్చినాడు. ఫ్రెండ్స్, పెద్ద మనిషి కరెక్ట్ చెప్పిండు, కానీ అంతకంటే ముందే మన అందరూ కూడా కామన్గా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఒకప్పుడు క్యాన్సర్ పేషెంట్ అంటే ఎక్కడో ఊర్లే ఒక్కరిద్దరు ఉండేది. ఇప్పుడు వాడల 100 మంది ఉంటే ఒక 4 క్యాన్సర్ పేషెంట్లు, 3 క్యాన్సర్ పేషెంట్లు కామన్గా ఉంటారు. 2028-29 తర్వాత 4 ఏళ్ళకు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటారు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన వాతావరణం మొత్తం పొల్యూషన్, మనం తాగే వాటర్ పొల్యూషన్, తెల్లారులేస్తే మొత్తం ప్లాస్టిక్ను మనం విపరీతంగా వాడేస్తాను. మనం తినే తిండి మొత్తం కలుషితం. ఉదాహరణ, మనం పొద్దున లేచి పండుగైన కాంచెలి రాత్రి పడుకొని ఆల్ అవుట్ వేసుకునే దాకా, లేకపోతే దోమల బిల్లలు పెట్టుకునే దాకా మన దినచర్య మొత్తం కలుషితమైన నడుస్తాం. ఫ్రెండ్స్, పొద్దున మనం వాడే పేస్ట్ కెమికల్, మనం తాగే ఛాయ్ కానీ కాఫీ కానీ అందులో ఉండే చక్కెర పూర్తి పాలిష్డ్, మనం తినే రైస్ కూడా మొత్తం పాలిష్, మనం తినే కూరగాయలు కూడా మొత్తం కెమికలైజ్. ఇవన్నీ తప్పించుకొని మనం ఏం బతకలేము. కానీ దీనికి రష్యా వాళ్ళు క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఆల్రెడీ కనిపెట్టిండ్లు, పేటెంట్ల కోసం ట్రై చేస్తారు. ఫ్రెండ్స్, అది వస్తే మనందరికీ శుభవార్త. ఎంత ఖర్చు పెట్టైనా మనం వ్యాక్సినేషన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఎవరైనా క్యాన్సర్ వచ్చింది రాలేదని గుర్తించడానికి క్యాన్సర్ స్టేజ్ 3/4 గుర్తుపడుతున్నాం. ఫ్రెండ్స్, మినిమం అవేర్నెస్ చాలా మందికి ఉండాలి. ఒకసారి మన బాడీలో క్యాన్సర్ సెల్స్ ఎక్కువ అయినాయి, మీదికి వచ్చేసినాయి అంటే తెలవాల్సింది ఏంటంటే మనిషి వట్టిగా నీరసించిపోతాడు. నెలకు ఒక 2 కిలోల నుంచి 3 కిలోల బరువు, మనం ఏం పని చేసినా చేయకుండా తినకుండా బరువు తగ్గుతాడు. ఇది మాత్రం గుడ్డిగా గుర్తుపెట్టుకొని కనీసం అవగాహన నుండి ఒక మంచి డాక్టర్ని కలిస్తే, డాక్టర్ దగ్గర సిబిబి టెస్ట్ చేయించుకుంటే క్యాన్సర్ కణాలకు సంబంధించిన చిన్న ఐడియా అన్న డాక్టర్కి వస్తుంది. మనం ముందుగానే ఎర్లీగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే సేఫ్ అవుతాం. దీనిలో క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ వచ్చినా కూడా మన దగ్గర శక్తివంతమైన టాబ్లెట్లు అంతటా అందుబాటులో ఉన్నాయి, ప్రతి సిటీలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 1-2 స్టేజ్ వరకు ఓకే. ఫ్రెండ్స్, 3rd, 4th వరకు బాగా కష్టమవుతుంది. కాబట్టి ఇల్లుకు 40 లక్షలు 50 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటే మనం సేఫ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే ఇక్కడ ఏమీ చేయలేం. ఈ లోకాన్ని శాసించాలన్నా, నీ కుటుంబాన్ని పోషించాలన్నా, నిన్ను ఎవరైనా ప్రేమించాలన్నా, ఆఖరికి నువ్వేదైనా సాధించాలన్నా ఫస్ట్ డబ్బు సంపాదించాలి. మీకు విషయం చెప్పనా, డబ్బు ఒక జబ్బు అయితే ఆ జబ్బుకి మందు డబ్బే. సో మనీ ఈజ్ ఎవ్రీథింగ్. నీ విలువ తెలియని వాళ్ళు నీ జీవితంలోంచి వెళ్ళిపోతేనే మంచిది. నువ్వు ఎవరు ముత్యం అనుకుంటారో, వజ్రం అనుకుంటారో, లేకపోతే డైమండ్ అనుకుంటారో, వాళ్ళు నీ కోసం వస్తారు. నీ విలువ తెలియని వాళ్ళు నీకు అక్కర్లేదు. నీ జీవితంలో ఉండి దేవుడు తీసేసిన వాళ్ళని నువ్వు మళ్ళీ తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మళ్ళీ ఫ్యూచర్ లో బాధపడతావు. चाहे वो शनिदेव हो चाहे राहु देव हो, अपनी माँ को बहुत प्यार करते। तो अगर आप कहें सिम्मिका पुत्राय नमः तो राहु तुरंत एक्टिवेट हो जाएगा और उसने आपके आसपास की चीजों को पॉजिटिविटी देने लग जानी है। आप ना पैसा इतना आपको मशीन खरीदनी पड़ेगी गिनने के लिए, और ये रियलिटी है, ये मेरी 100% गारंटी। अगर पैसा ना आए तो बताएं। जो सबसे बढ़िया मंत्र है जो मिलियनर बनाता है वो है नील वर्णाय विद्महे सिंहिकेयाय धीमहि तन्नो राहु प्रचोदयात्। पैसा आएगा कि आप सोचेंगे कि इस पैसे का करना क्या है, इसका घर खरीदूं या दुबई घूमने चला जाऊं या क्या करूं।
कर्जा वगैरह तो उतरना बहुत मामूली बात है, फिर करोड़ों की बात है। మాకు ఇన్సూరెన్స్ కావాలి ₹1,00,00,000 అనగానే గట్టిగా సపోర్ట్లు కొట్టిండ్రా లేదా? ఎందుకు కొట్టిండ్రు? ఎందుకు కొడతారంటే ఎవరి బాధ అయినా ఒకటే, నాకేమన్నా అయితే దబ్బన సడన్గా నాకు కరోనానో లేకపోతే నాకు మళ్ళీ ఏదైనా మాయ రోగమో గుండెపోటు వచ్చి నేను డామ్మంటే నా కుటుంబం పరిస్థితి ఏంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, నా మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది మీ ఒక్కరి బాధనే కాదు, అందరి బాధ అదే. రామకృష్ణారెడ్డి అని నేను టాటా ఎలైటెక్స్ బ్రాంచ్ మేనేజర్ని. ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా మా బ్రాంచ్లో పాలసీ చేసిన రాజు నాయక్ కస్టమర్ సెప్టెంబర్ నెలలో లివర్ ఫెయిల్యూర్ ద్వారా అన్ఫార్చునేట్లీ ఎక్స్పైర్ అయ్యారు. సో వాళ్ళు వచ్చి మా బ్రాంచ్లో క్లైమ్కి అప్లై చేయడం ద్వారా మేము వితిన్ ద టైం లోపల రెస్పాండ్ అయ్యి ఆ క్లైమ్లో ఈరోజు మన మున్సిపల్ కలెక్టర్ సంతోష్ గారి చేతుల మీదుగా ₹1,00,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. మేము కలెక్టర్ ద్వారా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఇన్సూరెన్స్ అనగానే అందరూ సేవింగ్ ప్లాన్లు ట్యాక్స్ పర్పస్ మాత్రమే చేసుకుంటున్నారు. బట్ మనకి ఏంటంటే టర్మ్ పాలసీల గురించి అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉన్నది. ఆ అవేర్నెస్ రూరల్ లెవెల్లో కూడా తీసుకెళ్ళడానికి కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు క్లైమ్ ఇవ్వడం జరిగింది. ఇది కోవిడ్ టైంలో చాలామంది కుటుంబాలు అన్ఫార్చునేట్లీ రిస్క్ జరగడం రోడ్ పైన పడుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీస్ ఏవైనా ఇన్సూరెన్స్ చేసుకోవాలంటే వాళ్ళందరికీ ఆదుకునేలాగా టాటా వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాము. మంచిర్యాలలో కూడా మేము ఇప్పటికి కరీంనగర్లో చాలా కండక్ట్ చేసాం, మంచిర్యాలలో కూడా ఇప్పుడు కండక్ట్ చేద్దామనుకుంటున్నామండి. రీసెంట్గానే మంచిర్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాము, ఇక్కడ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ విషయాన్ని మీరు మీడియా వాళ్ళని కోరేది ఏంటంటే మీరు కూడా ఇన్సూరెన్స్ పట్ల టర్మ్ పాలసీల మేనేజర్గా టర్మ్ పాలసీల మీద అవేర్నెస్ తీసుకురావాలని మిమ్మల్ని కూడా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ఫ్యామిలీకి ఏమైనా ఫ్యూచర్లో సపోర్ట్ కావాలన్నా కూడా టాటా వాళ్ళు ఎప్పుడు ముందు ఉంటాం, టాటా తరఫున మేము ఉంటామని తెలియజేస్తాం. ఫ్యామిలీ ఎవరైనా టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ ఆ కుటుంబానికి అండగా నిలిచింది. కరీంనగర్కు చెందిన ప్రణీత్ రెడ్డి మార్చి నెలలో వడదెబ్బతో మృతి చెందాడు. అంతకు 2 మాసాల ముందు ఆయన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్లో ₹39,000 పాలసీ చెల్లించడంతో 50 రోజుల్లో క్లెయిమ్ చేశారు సంస్థ ప్రతినిధులు. దీంతో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ మంజూరైంది. కరీంనగర్ జిల్లా కోర్టులో మృతుని సతీమణి అశ్రితకు జిల్లా జడ్జి జస్టిస్ ప్రతిమ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశం. Don't invest yourself in the wrong people. Because when you invest yourself in the wrong people, they break you into pieces, they torn you apart in such a way that it takes years and years to get back together. And also I'll tell her that while you're busy making amazing plans in your life, my dear, prepare yourself for worse. Because life is so unpredictable. Just be prepared.